మనుషులుగా 40 ఏళ్ల నుంచి ఉన్నోళ్ళం కాబట్టి చెప్తున్నాం, మీరు వద్దు మేము వద్దు, ఎవరు వద్దు, అసలు వైసీపీ వాళ్ళని దగ్గరికి రానిద్ది అని చెప్పి. దాని వెనకాల ఇంటెన్షన్ ఏంటో బీజేపీకి తెలుసు. అదేమి పార్టీ ఏం కాదు. ఏమైంది, ఒక 2-3 తర్వాత అయిపోయింది, అంతవరకే కదా అయిపోయింది కదా. తర్వాత ఇవాళకి కూడా వైసీపీ వాళ్ళు కావాలంటే జనసేనకి పోరా, రానిలేదుగా. అనేక మంది కాపు నేతలు పోయి ఉండేవాళ్ళు జనసేనకి, రానియట్లేదు వాళ్ళు. ఈ బాలినేనిది వీళ్ళది కూడా ఏంటంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇద్దరిని తీసుకున్నారు ఆ టైంలో. సామినేని కానీ ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు కదా తీసుకున్నది, అదే గుంటూరు ఎంపీగా చేసిన ఆయన ఉన్నాడు కదా రోసయ్య. ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటున్నప్పుడు మళ్ళీ ఈ ఫీలింగ్ వస్తుంది కదా, ఒకే సామాజిక వర్గం వాళ్ళు అన్నది. దానికి తోడు బాలినేని పవన్తో ఎప్పుడు టచ్లో ఉంటానే ఉన్నాడు తను మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా. కాబట్టి బాలినేనిది కూడా తీసుకున్నారు వాళ్ళు అంతవరకే. అది టీడీపీకి చెప్పినే చేస్తుంటారు, చెప్పకుండా ఏం చేయలేదు. కాబట్టి అక్కడ నడిచిపోయింది. లేకపోతే బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు టీడీపీ బ్రేక్ వేస్తున్నట్టు అవదా? అప్పుడు కావాలన్నీ చేశారు, అది తెలుసు బీజేపీకి కూడా. కానీ గత్యంతరం లేక ఆగుతున్నారు వాళ్ళు. రాష్ట్ర నాయకత్వానికి ఆ మాట చెప్పేశారు, జాతీయ నాయకత్వం ఎవరన్నా చేరతామంటే గనక ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడండి అనేసి. అందువల్ల ఆగిపోయింది ఇక్కడ. వీళ్ళ లెక్క ఏంటి, బీజేపీలోకి వాళ్ళు చేరిపోయారు అనుకోండి. ఇప్పుడు బీజేపీకి మొన్న అభ్యర్థులు కూడా కరువు అయితే పార్లమెంటు సభ్యుల సీట్లు వీళ్ళోళ్లే బీజేపీ తరఫున ఎంపీలు.